అమ్మ నమస్కారం. నమస్కారం అండి. మంగళగౌరి వ్రతం ఎలా చేయాలి? దాని గురించి ఒకసారి వివరిస్తారా? తప్పకుండా. మంగళగౌరి వ్రతం అనేసరికి మనకి మంగళకరమైన మంగళ్యదేవి, మాంగళ్యదేవి అంటాం. మాంగళ్యదేవి అంటే ఎవరు? గౌరీదేవి. మనం ఏదైనా ఒక పెళ్లి చేసుకోవాలంటే మొట్టమొదటిగా గౌరీదేవిని ఆహ్వానం చేసి, ఆరాధన చేసి, గౌరమ్మగా తయారు చేసుకుని అమ్మవారిని ఆరాధన చేసి తర్వాత పెళ్లి పీటల మీదకి కూర్చోబెడతారు అమ్మాయి కదా. అయితే ఎందుకు అని అంటే కనుక ఈ పెళ్లి పీటల మీదకి వెళ్ళబోయే అమ్మాయి అమ్మవారి యొక్క అనుగ్రహంతో చక్కగా నిండు నూరేళ్ళు పసుపు కుంకుమలతోటి సుఖ సౌభాగ్యాల్ని అనుభవించాలి అని ఒక ఉద్దేశంతో మన పెద్దలు మనకి ఇచ్చిన ఒక క్రతువు. ఇలా చేస్తూ ఉంటాం. దీని తర్వాత మనం చేసుకోగలేదా చేసుకోవాలనేది పక్కన పెడితే శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం అమ్మవారికి పరమ ప్రీతిపాత్రమైనది. అయితే ఎవరైతే కొత్తగా పెళ్ళైన జంట ఉంటారో వారు ఈ శ్రావణ మాసంలో నోముని పట్టుకుంటారు. కొంతమంది నోములాగా చేస్తారు, కొంతమంది వ్రతంలాగా చేస్తారు. వాళ్ళకు ఉన్న ఆనవాయితీ ప్రకారంగా దాన్ని ఇస్తారు. దీంట్లో అమ్మవారిని ఆరాధన చేస్తూ ఆహ్వానం చేసుకుని ఆ అమ్మాయికి నోము పట్టించడం అంటారు. నోము పట్టించడం అంటే ఏంటి? ఇలా పట్టుకొని ఇచ్చేయడం కాదు, ఆ అమ్మాయికి వ్రత విధానాన్ని నేర్పించడం కదా. కొత్తగా వచ్చింది పాపం, అమ్మాయికి ఏం తెలుస్తుంది? పెళ్ళికి ముందు ఇవన్నీ చేయరు కదా, పెళ్ళైన తర్వాతే కదా గౌరీదేవితో పని. అలా గౌరీదేవి ఆరాధన చేయడం అప్పుడే మొదలు పెడుతున్నారు కదా అని అంటే కాదయ్యా, ముందు నుంచి గౌరీదేవి ఆరాధన చేయొచ్చు. అమ్మాయి కావాలనుకుంటే నిత్య సుమంగళిగా ఉండడానికి అమ్మవారి ఆరాధన వయసు తెలిసినప్పటి నుంచి చేయొచ్చు, అంటే మెచ్యూర్ అయినప్పటి నుంచి కూడా చేయొచ్చు అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. ఇదంతా మనకి శివ సంవాదంలో తెలుస్తూ ఉంటుంది. శివుడు స్కాంద పురాణంలో చెప్పిన విధానము ఈ సనత్కుమారులు వెళ్ళి అడిగితే వారికి చెప్పిన పూజా విధానం ప్రకారంగా తెలుస్తుంది. మంగళగౌరిని ఎవరైతే ఆచరించారు, ఎవరైనా ఆచరించారా అని సనత్కుమారులు అడిగితే ఆయన చెప్తాడట, ఇది గుహ్యమైనది, రహస్యమైనది, మళ్ళీ ఇంతవరకు ఎవరు చేశారు అంటే కనుక నీకు చెప్తున్నాను, ఇప్పుడు తెలుసుకో అని చెప్తే, ఎందుకు గుహ్యమైనది రహస్యమైనది అంటే ఆడవాళ్ళు ఆచరించేది అమ్మవారిని పొందడానికి. అమ్మవారు ఎప్పుడు ఏం చేస్తూ ఉంటుంది? ఒంటి నిండా అభ్యంగన స్నానం, చక్కటి పసుపు రాసుకుని అభ్యంగన స్నానం చేస్తూ అమ్మవారు ఇంతటి చక్కటి బొట్టు పెట్టుకుని చేతి నిండా గాజులు వేసుకుని సుగంధ ద్రవ్యాలతోటి అలంకారం చేసుకుని రకరకాల ఆభరణాలు ధరించి అమ్మవారిని చూస్తే చాలు దండం పెట్టేయాలనిపిస్తుంది. మళ్ళీ ఆవిడ రంగేంటి? నల్లటి నలుపు, కాటిక నలుపు. అయినా కూడా ఆవిడని చూస్తే చాలు ఆ తేజస్సుకి మోహపరవశులం అయిపోతామట. ఆమెను చూసిన తర్వాత ఇంకేది చూడాలనిపించదుట, అంతటి అందగత్తట గౌరీదేవి. అలాంటి గౌరీదేవిని చూడడానికి మన కళ్ళు సరిపోతాయా? అంతర్శక్తి కావాలి. అంతర్శక్తి కావాలి అంటే అలాంటి తదేక దీక్షతో కూడిన ఒక వ్రతము నియమము కావాలి, లేకపోతే మనం చేయలేము అలా. అందుకని ఈ వ్రతానికి అన్ని మంగళకర ద్రవ్యాలు. ఏమీ లేదండి నాకు మంగళకర ద్రవ్యాలు నేను తేలేను అంటే కూడా మళ్ళీ మీ ఇంట్లో పసుపే ఉంది, కుంకుమ ఉంటుంది, బియ్యం ఉంటుంది, అక్షింతలుగా కలుపుకొని ఈ 3 రకాల ద్రవ్యాలతో కూడా ఆరాధన చేయొచ్చు. పుష్పాలు దొరుకుతాయి, మీ కింద ఏదో చెట్టు పెట్టుకుంటారు, దాని నుంచి ఏవో 4 పుష్పాలు కోసుకెళ్ళి అమ్మవారికి మనస్ఫూర్తిగా ఆరాధన చేయండి. ఏది లేకపోతే మానసిక మంత్రపుష్పాన్ని సమర్పించండి. ఈ మంత్రపుష్పం ఎలాంటిది అయి ఉండాలంటే త్రికరణ శుద్ధిగా శరణు చుచ్చినది అయి ఉండాలి. అలా ఆరాధన చేయడం. కలశం ఉంటే కలశంలో అమ్మవారిని ఆహ్వానం చేసుకోవడం. ఆహ్వానం చేసుకుని 16 ఆవునేతి దీపాలని పెట్టడం. కొంతమందికి ఏంటంటే పీట ఉంటుంది, గౌరీ పీట అని అంటారు. ఈ గౌరీ పీటలో ప్రతిసారి పసుపుని పెంచుతూ పోతూ ఉంటారు. అలా గౌరమ్మ పెరిగింది అంటుంటారు. అంటే గౌరమ్మ పెరిగింది అని అంటే ఏంటి? మా ఇంట్లో మంగళకరమైన ద్రవ్యం ఉంది అని అర్థం. మీ ఇంట్లో మంగళకరమైన ద్రవ్యం ఉంది అంటే ఇంకేమైనా మీ ఇంట్లో అశుభం ఉందా? ఏం లేదు. అలా అన్నమాట. అందుకని అయినా కూడా మనం అశుభమే మాట్లాడుతూ పోతూ ఉంటే దానికి విలువ ఉండదు. అందుకని బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వారు కొత్తగా పెళ్ళైన జంట ఒక 5 సంవత్సరాల వరకు ఆనవాయితీగా చేస్తారు. కొంతమంది 3 సంవత్సరాలు చేస్తారు, కొంతమంది 12 సంవత్సరాలు చేస్తారు. ఇలాగ వారికి ఉన్న ఆనవాయితీ ప్రకారం చేస్తూ ఉంటారు. లేదా కొంతమంది ఎన్ని సంవత్సరాలు చేద్దాం అనుకుని చేస్తారు. అయితే కొంతమందికి ఆనవాయితీ ఉండదు అని అంటారు కదా, మరి వాళ్ళు ఎలా చేసుకోవాలి? ఆనవాయితీ ఉండదు. కొంతమందికి ఏమవుతుందని అంటే మనం జాతక పరిశీలన చేసినప్పుడు కుజదోషం ఉంటుంది, భర్తకి కుజదోషం ఉండదు, అనుకోకుండా వాళ్ళిద్దరికి వివాహం సంపన్నం అయిపోయింది, జరిగిపోయింది, వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు. కుజదోషం ఎప్పుడు వస్తుంది మనకి? కుజదశ వచ్చినప్పుడు, భర్తకు భార్యకు కుజదశ వచ్చినప్పుడు ఈ కుజుడు తన ప్రభావాన్ని చూపించడం మొదలు పెడతారు. విడిపోవచ్చు, ఒకరు చనిపోవచ్చు,
ఒకరు ఇలాగా ఒకే చోట ఉండి డబ్బాలో రాళ్ళేసి కొట్టినట్టు డడ్ అని కొట్టుకుంటూ ఉండొచ్చు వీళ్ళు. అలాంటి స్థితిలో వీళ్ళు ఏంటి అని అంటే కనుక ఈ మంగళగౌరి వ్రతాన్ని దీక్షగా తీసుకుని ఇన్ని వారాలు చేస్తాం అని శ్రావణ మాసంలో వచ్చే మొదటి శుక్రవారం మొదటి మంగళవారం మొదలు పెట్టుకుని 5 మంగళవారాలు 6 మంగళవారాలు లేకపోతే 9 మంగళవారాలు లేకపోతే 16 మంగళవారాలు అని చెప్పి 16 అయితే శ్రేష్టం. 16 మంగళవారాలను చేస్తూ ఆరాధన చేయడం. అయితే ప్రతి మంగళవారం ఏంటవుతుంది, మీకు సువాసనలు పెరుగుతూ ఉంటాయి, దీపారాధన పెరుగుతూ ఉంటుంది. దీపాలు 16 దీపాల వరకు 16 మంది స్త్రీలకి ముత్తైదులకి మనం తాంబూలం ఇవ్వాలి. ఇలా తాంబూలం ఇచ్చేటప్పుడు దీంట్లో శనగలు ప్రత్యేకంగా ఇస్తారు, కాటిక ప్రత్యేకంగా ఇస్తారు. ఈ కాటికను కూడా ఏంటి, ఏదో ఐటెక్స్ కాటుకలు ఈ కాటుకలు ఆ కాటుకలు కాకుండా ఇప్పుడు రకరకాల కాటుకలు వచ్చాయి, పెన్సిల్స్ వచ్చాయి, లైనర్స్ వచ్చాయి, ఇలాంటివన్నీ వచ్చాయి కదా. ఇవన్నీ కాకుండా ఆవు నేతితోటి దీపాన్ని పెట్టి దాని మీద ఒక పళ్ళాన్ని పెట్టి ఆ మసితోటి వచ్చిన దాన్ని తీసుకుని, లేదంటే ఒక అట్లకాడకి, ఇది ఎప్పుడు కూడా అట్లకాడ శ్రేష్టం. అట్లకాడకి ఏంటి, ఇట్లా అట్లకాడకి శుభ్రంగా నెయ్యి రాసి ఆ నెయ్యితోటి దాన్ని పట్టుకుని ఎంతసేపో పాపం వీళ్ళుండి ఆరాధన చేసినట్టుగా దానికి ఆరాధన చేస్తూ ఆ నల్లగా కాటికలాగా వచ్చిన దాన్ని కాటికలాగా ధరించు. ఇదేమన్నా మీ కంటికి దోషమేమో అండి, కళ్ళు పాడైపోతాయి అని అంటారు ఇప్పుడు వాళ్ళు. అడ్డమైనవన్నీ పెట్టుకున్నాక మన కళ్ళు పాడవలేదు, చక్కగా శ్రేష్టంగా తయారైన దాంతో ఎలా పాడవుతుంది మన కళ్ళు అనే ఒక క్షణం మనం ఆలోచిస్తే, ఎందుకంటే వాడు ఆ కంపెనీ వాడు ఏమేసి తయారు చేశాడో మనకు తెలియదు, ఇది మన ముందు తయారవుతుంది, ఎలా తయారవుతుందో మనకి తెలుసు. అందుకని చక్కగా దీన్ని ఇలా తయారు చేసుకుని అందరికీ వాయనం ఇవ్వడం. తాంబూలం ఇచ్చినప్పుడు కాటిక కూడా ఇవ్వాలి, కానీ డబ్బాల్లో ఇచ్చే కాటిక చెల్లదండి. అయితే ఇప్పుడు ఈ తాంబూలం ఇచ్చేటప్పుడు చాలా మంది గిఫ్ట్లు కూడా ఇస్తున్నారు కదా, ఇవ్వచ్చా అలా గిఫ్ట్? తాంబూలాల్లో గిఫ్ట్లు ఎక్కడ ఉన్నాయండి? తాంబూలం అంటే ఏంటి, మనకి తమలపాకులు, వక్కలు, పసుపు కుంకుమ, వీలైతే ఒక వస్త్రం, జాకెట్ పట్టం, చీరం, మీకు ఏది వీలైతే అది. వస్త్రద్వయం అంటాం మనం, వస్త్రద్వయం, తాంబూల పళ్ళు ద్వయం అంటే పళ్ళు కూడా 2 పళ్ళు 2 వస్త్రాలు, అంటే భర్తకి భార్యకి ఇస్తున్నట్టుగా, అంటే ఒక కండు ఒక జాకెట్ పట్టి ఇవ్వడం, లేదా కనీసం ఓ జాకెట్ పట్టించి ₹1 పెట్టి ఇవ్వడం. అంటే నేను భర్తకి ఏం పెట్టలేకపోయానయ్యా అని చెప్పి రూపాయితో సరిపెట్టుకో అని చెప్పడం. ఇలా ఇదే తప్ప దీంట్లో గిఫ్ట్ ఎక్కడ ఉందండి, మనకి ఎక్కడా లేదు. ఇది ఏమిటి అంటే నేను అనే దర్పాన్ని ప్రదర్శించడానికి, నేను అనే దర్పాన్ని ప్రదర్శించమని మీరు పూజల్లో చెప్పలేదు. మీ బర్త్డేలకి రిటర్న్ గిఫ్ట్లు ఇస్తున్నారు, పెళ్ళిళ్ళకి రిటర్న్ గిఫ్ట్లు ఇస్తున్నారు. అసలు పెళ్ళిళ్ళకి బర్త్డేలకి రిటర్న్ గిఫ్ట్లు ఎక్కడ ఉన్నాయండి? వచ్చిన వాళ్ళు వీళ్ళని ఆశీర్వదించాలని మనం అందరినీ ఇన్వైట్ చేస్తున్నాం. వచ్చిన వాడికి 10వ 11వ చదివిస్తాడో అది వాడి సంతోషం. నువ్వు చదివించావు కాబట్టి నేను నీకు ఎక్కువగా ఇస్తాను అని చెప్పి మనం రిటర్న్ ఇస్తున్నాం అంటే వాడిని తక్కువ, వచ్చిన వ్యక్తిని అంటే మనం ఎవరినైతే పిలిచామో వారిని తక్కువ చేసినట్టు, చులకన చేసినట్టు కూడా అవుతుంది. అసలు ఇలాంటి రిటర్న్ గిఫ్ట్స్ అసలు మన సాంప్రదాయంలో లేని లేవు, ఇవి కూడా మన సాంప్రదాయం కాదు. అలాగే మనకి తాంబూలంలో కూడా గిఫ్ట్స్ లేవు. తాంబూలంలో గిఫ్ట్స్ అంటే ఏంటి, అందరికీ ఒక బంగారు కాసు ఇవ్వండి బాగుంటుంది కదా, చక్కగా అందరికీ బంగారు కాసు ఇస్తూ ఉంటే గిఫ్ట్ లాగా వాళ్ళకి వినియోగింపబడుతుంది. లేకపోతే పనికి మాలిన డబ్బాలు, ప్లాస్టిక్, ఇనుపవి అవి ఇవ్వడం వల్ల ఇనుము దానం పొందినందుకు వాళ్ళకి దరిద్రం, ఇచ్చినందుకు మనకి వాళ్ళ పాపంలో కొంత భాగం, ఇవన్నీ తీసుకుంటూ ఉంటాం. ప్లాస్టిక్, మన పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన మనమే ప్లాస్టిక్ని పెంచి పోషిస్తూ ఉండడం వల్ల మనకి తెలియకుండా మనం మన పర్యావరణానికి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. అందువల్ల ఈ ప్లాస్టిక్ దోషం మనకే వస్తుంది. ఎంత పంచుతున్నామో అంత తయారు చేస్తాడు కదండి, అంత పర్యావరణం పాడవుతుంది కదా. దానికన్నా దండం పెట్టండి చక్కగా. వీడు ఏమి ఇవ్వలేదనుకుంటే అది వాడు ఆశించి వస్తే అది వాడే తప్పు. ఎందుకంటే తాంబూలానికి పిలిచిన వాడు అమ్మవారు, ఆ అమ్మవారు ఏమన్నా ఆశించి వస్తుందా నువ్వేం పెడతావో ఏం పెట్టవో అని? అంటే అమ్మవారే కాదు కదా, అమ్మవారికి నువ్వు ఇచ్చేది ఏముంటుంది, తీసుకునేది ఏముంటుంది. మన ఇష్టపూర్తిగా మనస్ఫూర్తిగా ఇచ్చేది ఏదైతే ఉందో అది మనల్ని మనము. అయితే ఈ వ్రతంలో ఉద్యాపన గురించి ఒకసారి చెప్తాను. తప్పకుండా. మనకేంటంటే 5 సంవత్సరాలు చేసిన తర్వాత ఇంతమంది స్త్రీలకని చెప్పి ఈ వాయినాల్ని ఇచ్చుకొని దీన్ని కొంతమంది పసుపు గౌరమ్మ అని చెప్పి గౌరమ్మల్ని తయారు చేసి పసుపు గౌరమ్మల్ని కూడా వాయినం ఇస్తూ ఉంటారు కొంతమంది దీపాల్ని, బియ్యపిండితో చేసిన దీపాల్ని మాత్రమే అందరికీ వాయినంగా ఇస్తారు. ఇచ్చి భోజనాలు పెట్టడం, కనీసం 16 మందికి భోజనం పెట్టడం. భోజనం పెట్టడం వల్ల ఏంటి అని అంటే పితృదేవతలు సంతృప్తి చెందుతారు. ఎప్పుడైతే పితృదేవతలు సంతృప్తి చెందుతారో వీరు మన దేవతల దగ్గరికి వెళ్ళి, మనం ఏ ఆరాధన అయితే చేసామో వారి దగ్గరికి వెళ్ళి మన గురించి డిమాండ్ చేస్తారు. బాబు మా వాళ్ళు ఎంతో కష్టపడ్డారు కాబట్టి వాళ్ళకి ఇచ్చేయాలి. అలా మన గురించి మాట్లాడే ఒక రిప్రజెంటేటివ్ని మనం తయారు చేసుకుంటున్నాం. కానీ అలా అని మనం చెయ్యం. ఇవన్నీ
వీళ్ళంతా ఈ స్త్రీలు అయితే ఎవరైతే వచ్చారో అమ్మవారు ఇన్ని రూపాల్లో వచ్చింది, ఇన్ని రూపాల్లో వచ్చిన ఈ అమ్మవారిని మనం అన్ని విధాలుగా సత్కరించుకోవాలి అని భోజన చందన తాంబూలాదులతోటి సత్కారం చేస్తాం. కూర్చోపెట్టే ముందు చక్కటి ఆసనం వేయడం. అయితే మనం వాళ్ళకి కింద కూర్చొని తినడం చాలా కష్టమైపోయింది. అది చేతిలో పట్టుకొని తినడం దరిద్రం. చేతిలో ఎప్పుడైతే మనం పట్టుకొని భోంచేస్తూ ఉంటామో 2 చేతులు ఎంగిలే, దరిద్రం అంటారు. వీలైనంత వరకు కింద కూర్చుంటే మంచి. వీలైనంత వరకు నీ కంచం నీ 2వ చేతికి తగలనంత మటుకు నీకు దరిద్రం అంటదు. ప్రతిరోజు మనం ఇదే చేస్తున్నాం, ప్రతిరోజు నువ్వు ఇదే చేస్తున్నావు అంటే నెలంతా నీ దగ్గర ఎప్పుడూ డబ్బు లేదు. ఎంత సంపాదించినా నెలంతా నువ్వు డబ్బు లేదని ఇబ్బంది పడుతూ ఉంటావు. నేను ఆఫీస్లో కింద పెట్టుకుని తినలేనండి అంటే ఏదో టేబుల్ పెట్టుకుని తిను, అంతే కదా. ఏది లేకపోతే ఒక గోడ ఉంటే గోడ మీద పెట్టుకుని తిను, కారు ఉంటే కారు మీద పెట్టుకుని తిను. కానీ నీ చేతిలోనే పట్టుకొని తినాలని ఎక్కడా లేదు. ఏదో ఒక స్థానం దొరుకుతుంది మనం పెట్టుకొని తినడానికి. నీకు ఎప్పుడైతే ఆలోచన వస్తుందో నేను ఇలా తింటేనే నాకు లక్ష్మి బాగుంటుంది అని, అప్పుడు ఆటోమేటిక్గా నీకు కనిపించే ప్రతి వస్తువు మీద నువ్వు పెట్టుకోగలిగే శక్తి వస్తుంది. ఆలోచన లేదు నాకు రాదు, అందుకని లేదనేది మనం మొదలుగా ఫీడ్ చేసేసుకుంటాం. అందుకని ఎప్పుడూ కూడా ఆహారాన్ని చేతిలో పెట్టి భోజనం పెట్టడం మనకి ఎక్కడా లేదు. తాంబూలాన్ని మంచిగా కూర్చోపెట్టి భోజనం పెట్టి వాళ్ళకి అన్నీ ఇచ్చి చందన తాంబూలాలు ఇచ్చి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి నీళ్లు పెట్టి వాళ్ళు అన్నీ తిన్నాక సంతృప్తిగా ఉందా, ఇంకా కావాలా ఇంకా కావాలా అని అడిగి ఆ తిన్నా చాలే లేలే అనే కాలంలోంచి మన పూర్వీకులు మనల్ని ఇవాల్టి రోజు వరకు మనకి అన్నపానీయాలు దొరుకుతున్నాయి అంటే మన పూర్వీకులు ఈ విధంగా చేశారు, ఇలాంటి ఆచార వ్యవహారాలని పాటించారు. అందుకని మనం బాగున్నాం. మనం చేసామని కాదు, మన పూర్వీకులు చేశారని కాబట్టి వాళ్ళ వంశం వాడడం కాబట్టి మనం బాగున్నాం. ఏం చేశాడో మా వాడు అసలు ఏం చేయలేదు కాబట్టి నేను అవస్థపడుతున్నాను కొంతమంది అంటారు. పితృదోషం అంటారు, ఆదోషం అంటారు. ఎందుకు అంటే పూర్వీకులు చెయ్యకపోతే వాడికి దోషం వర్తిస్తుంది. నాగదోషం వచ్చిందంటాం, వీడు చంపేశాడు వెళ్ళి పావుని కాదు కదా, వాళ్ళ పూర్వీకులు ఎవరో చంపారు, వాడు అలాంటి వాడు దోషం ఉన్నవాడే వీళ్ళ ఇంట్లో పుడతాడు. ఎందుకు అంటే ఈ దోషం ఉన్నవాడు పుట్టినప్పుడు చేసిన పుణ్యం కూడా మనకు వస్తుంది, అంతే కదా. దీన్ని నమ్మినప్పుడు దీన్ని నమ్మి తీరాలి. మనం పితృదేవతలకి తర్పణాలు వదులుతున్నాం, పిండ ప్రధానాలు చేస్తున్నాం, గయా శ్రాద్ధాలు చేస్తున్నాం. ఇవన్నీ చేస్తున్నప్పుడు వారు మంచి స్థానానికి వెళ్తే మనం బాగుంటామని విశ్వసిస్తున్నాం. అంటే ఇవన్నీ ఎందుకు, వాళ్ళు బాగుంటే మనం బాగుంటామని మనకి తెలుసు కాబట్టి, వాళ్ళు కూడా ఆ రోజున అలాగే ఆలోచించారు కాబట్టి. ఇవాళ రోజున మనం ఎంత డబ్బు సంపాదించినా నేను తింటే బాగున్నానా, నేను వేసుకుంటే బాగున్నానా, నా కొడుకు వాడికి చదివిస్తే చాలు వాడు ఉంటే ఉంటాడు లేకపోతే లేదు అన్నట్టుగా ఆలోచించే స్థితికి మనం రోజు రోజుకి వెళ్ళిపోయాం. ఎవరు పెళ్లి చేసుకున్నా మనమే బట్టలు కొనుక్కుంటాం, ఎవరు పెళ్లి చేసుకున్నా మనమే నగలు కొనుక్కుంటాం. మళ్ళీ వేసుకుంటే వాళ్ళు మనల్ని చిన్నకలు చూస్తారు, చిన్న చూపు చేస్తారు. ఇలా ఏమో మనమే ఊహించేసుకుని మనకి తెలియకుండానే మన ఇంట్లో ఉన్న లక్ష్మిని మనమే తక్కిచ్చేస్తున్నాం. ఇలా కాకుండా మనం ఎలా ఉండాలి అని శ్రావణ మాసంలో ఒక నిర్ణయం తీసుకుని మన పద్ధతుల్ని ఆ మంగళగౌరికి మహాలక్ష్మికి అనుకూలంగా మార్చుకొని చక్కగా ఆహ్వానం చేస్తే మంగళం మన ఇంట్లోనే ఉంటుంది కదా. మంగళకర ద్రవ్యాలంటే ఏంటి, అసలు మన మనసులో ఉండాలి ఈ స్థానము, అదే అమ్మవారు మనకి ప్రసాదించాలి అని కోరుకుందాం. అలాగే మాంగళ్య సమృద్ధి అందరికీ లభించాలని కోరుకుందాం. ఎవరికి కూడా భర్త పోయి విధవరాలయ్యే అవకాశం భగవంతుడు ఎప్పుడూ ఇవ్వకూడదని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అదే ఆరాధన నేను బాగుండాలి అనే దాంట్లో ఇవి కూడా కోరుకోవాలి. అప్పుడు ఉద్యాపన చేస్తూ అందరికీ ఆరాధన చేసినట్టుగా భావించి ఆ గౌరీదేవిని ఉద్వాసన చెప్పడం. తర్వాత నుంచి ఏంటంటే మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయికి పెళ్ళైతే వాళ్ళ కోడలు వచ్చినప్పుడు పట్టించడం తప్ప వాళ్ళకి ఉండదు. వాళ్ళు ఇంకా ఎవరింటికైనా వాళ్ళు ఆరాధన చేసినప్పుడు వెళ్ళి వాళ్ళ ఇంట్లో వ్రతాన్ని తాంబూలాల్ని వాళ్ళకి గైడ్ చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళు మాస్టర్స్ అయిపోతారు. అలా అన్నమాట. ధన్యవాదాలు. నమస్కారం.